నమస్కారం బాబాయ్. మీ పేరు? ధర్మారావు. ఎవరు బాబాయ్? మంగళూరు. ఏం చేస్తుండే బాబాయ్? వ్యవసాయం. ఏం లేదు. జగన్ గారి హయాం వచ్చినాక మీలాంటి రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి చాలా అధ్వాన స్థితిలో ఉంది. ఎలా ఉందంటే ఇంతవరకు కమిషన్ బేరగాళ్ళు ద్వారా మేము మిల్లులకు అమ్ముకునే వాళ్ళం ఒడ్డు. ప్రజెంట్ ఏమవుతుంది, కమిషన్ బేరగాళ్ళు రైతు భరోసా పెట్టారు కానీ రైతు భరోసాలో రైతుకి న్యాయం జరగట్లా. న్యాయం జరగక దళారుల మధ్యనే ఉండి ఆ రేటు రానికుండా చేసి ఈ ఒడ్డు బాగోలేదు, ఈ మిల్లు తోలమన్న పర్సంటేజ్ పోయిందని చెప్పి మాకు ఆ 1100 1000 ఇవ్వటం వలన రైతు పూర్తిగా కుదేలైపోయాడు. అప్పులు పుట్టే పరిస్థితి లేదు. మెయిన్ అదేవిధంగా తీసుకుంటే రైతులందరికీ అండగా ఉండడం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసే ఉన్నారు. ఈ రైతు భరోసా కేంద్రాల వల్ల ఏమైనా ఉపయోగం ఉంది? రైతు భరోసా కేంద్రాల వల్ల వాళ్ళ ఉపయోగం లేదు. ఎందుకని చెప్పమంటారు, అది కూడా చెప్తాను. రైతు భరోసా అనేది రైతుకి సొంత పొలాలున్న రైతుకి వేస్తున్నారు. ఇక్కడ మెయిన్ వచ్చి 100కి 90% కౌలు రైతులు ఆ పొలం చేసేది. అందువలన కౌలు రైతుకు వచ్చే ఆదాయం ఏమీ లేదు. మేము వాళ్ళకి కౌలు ఇవ్వక తప్పట్లేదు. రైతు భరోసా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కౌలు మేము కట్టాల్సి వస్తుంది. పంట పోయినా పంట బీమా కూడా ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళకి గవర్నమెంట్ లేదు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారిలో పంట నష్టపోతే కొంత సబ్సిడీ కింద రుణాలు ఇచ్చేవాళ్ళు, సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. జగన్ గారు ఏమొచ్చినాక ఎలా ఉంది పరిస్థితి? జగన్ గారు వచ్చినాక ఒకసారి కూడా సబ్సిడీ అనేది 2 పంటల మీద రాలేదు. ఆ వాళ్ళ ఒడ్డు పోయిన పరిస్థితుల్లో కనీసం బాతులు కూడా తిన్న ఒడ్డు కూడా చంద్రబాబు గారి హయాంలో 950 రూపాయలు కొన్నారు. ఒరిజినల్ వడ్డీ వీళ్ళు 1000 కొంటా కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు చంద్రబాబు గారిలో రైతులకంటూ ఒక ప్రత్యేకమైన బడ్జెట్ ఉండేది. దాంతో సబ్సిడీ కింద రుణాలు కానివచ్చు అన్ని తీసుకునే పరిస్థితులు ఉండేది. జగన్ గారు హయాం వచ్చినాక ఎలా ఉందంట? జగన్ గారు హయాం వచ్చిన కౌలు రైతుకి అయితే కౌలు రైతు కార్డులు ఇమ్మంటే రైతు దగ్గర తీసుకెళ్ళి మీరు సంతకాలు పెట్టించుకుంటే కౌలు కార్డులు ఇస్తామని ఈయన జగన్ గారు హయాంలో జరుగుతుంది. అదే చంద్రబాబు నాయుడు హయాంలో మీకు ఎవరికీ సంబంధం లేదు, కౌలు రైతు కార్డులు ఇస్తే బ్యాంకు వాళ్ళు డైరెక్ట్ రుణాలు ఇచ్చేయాలని చెప్పి ఇప్పించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన రాష్ట్రంలోనే చాలా వరకు రైతులు ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారని చెప్పి ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం తెలియంది. ఈ యొక్క ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఎవరంటారు? ప్రధాన కారణము ప్రభుత్వాలే. ప్రభుత్వాలకు రైతుకి సబ్సిడీ లేదు. ఎరువులు పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగినాయి. వాటి మీద సరైన అవగాహన ఈ గవర్నమెంట్ తీసుకోలేదు. రైతుకి ఏ రకంగా కూడా సబ్సిడీ ఇప్పించి కౌలు రైతుకి న్యాయం చేయాలనే ఉద్దేశం అసలు ఈ గవర్నమెంట్లో అసలు ఏం పని చేయలేదు. చేయకపోవడం కారణం అప్పులు పాలైపోయి ఇంకేం చేస్తాం, 10 లక్షలు ఖర్చు పెడితే 2 లక్షలు వస్తుంటాయి. కారణం 8 లక్షలు కట్టలేని మధ్య రకం రైతు ఏం చేస్తాడు, అప్పులు బాగా తట్టుకోలేక ఉర్రేసుకుంటాడు, పురుగు మందులు అవుతాయి. అదే పరిస్థితి వాళ్ళు మన గవర్నమెంట్లో జరుగుతుంది. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారిలో రైతులకు అండగా ఉండటం కోసం పోలవరం ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. 70% పైగా కంప్లీట్ అయిపోయాడు పోలవరాన్ని. ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. దీనికి సంబంధించినంతవరకు 2 ఇరిగేషన్ మంత్రులు ఉన్నారు. ఒకరు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చారు కంబటి రాంబాబు గారు. అసలు ఈ పోలవరాన్ని పట్టించుకునే పరిస్థితి దాని ఈ పోలవరం వలన పూర్తిగా నష్టపోతే మన కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు 3 నష్టపోతున్నాయి. ఎందుకనంటే ఈ పోలవరం అంటే ఈ ఆయకట్టు మొత్తానికి వాటర్ వస్తుంది. గోదావరి మీద కట్టిన పట్టిసీమను కనీసం పట్టించుకోకుండా పట్టిసీమ నుంచి మనకు నీళ్ళు వస్తే గతంలో మన పంటలన్నీ పడినాయి. ఇవాళ కనీసం మన పంటకి నీళ్లు తోడుకుని స్పేర్ చేసుకుంటా కూడా నీళ్ళు రానియకుండా చేసిన దుస్థితి ఈ జగన్ రెడ్డి గారిది. ఆయన పట్టిసీమను ఆపేసి నీళ్లు పంపిస్తాం, నీళ్లు కూడా వదలకుండా 7 పూర్తిగా నష్టపోయాము. అంతకుముందు వర్షాలు వస్తే తప్పితే, అకాల వర్షాలు తప్పితే కాలంలో సరైన వర్షాలు కూడా లేవు. తీరా ఇప్పుడు పంటలకి నీళ్లు మిరప తడుపుకుంటా, మినుము తడుపుకోవటానికి నీళ్లు ఇచ్చిన పరిస్థితి కూడా కనీసం స్పేర్ కూడా నీళ్ళు లేని పరిస్థితి లేకుండా చేశారు వీళ్ళు. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి. దాని మీద మొత్తం యువత నాశనం అయిపోయింది. రాజధాని అంటే కడితే యువతకు మొత్తం ఉద్యోగాలు 3 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. వీళ్ళు పెట్టిన ఈ నవరత్నాలకు ఎవరికి ఉపయోగపడలేదు. ఎందువల్లంటే ఆ నవరత్నాల వల్ల అందరూ ఇప్పుడు విద్యా దీవెనని పిల్లలకి ఇస్తున్నారు. ఆ డబ్బులన్నీ తల్లి దగ్గరికి వచ్చినాక వీళ్ళు విద్యా దీవెన కోసం ఆ డబ్బులు తీసుకుని మొత్తం గంజాయి ఏర్పడింది. ఎన్నడూ లేని గంజాయి పూర్తిగా విపరీతంగా స్ప్రెడ్ అయిపోయి ఆ డబ్బులు కూడా ఇమ్మని తల్లిదండ్రుల మీద పోటాడి గంజాయి తాగేసి చంపేసిన దాఖలాలు కూడా ఉన్నాయి పిల్లలు. అలా ఆ డబ్బులు కూడా ఎవరికి ఉపయోగపడతలేదు. ఈ మందు విపరీతమైన రేట్లు పెరిగిపోయి సామాన్య రైతు కుదేలైపోయి 500 డబ్బులు వస్తే 400 ఈ క్వార్టర్ ముందు కొని ఇంట్లో ఇవ్వకుండా భార్య పిల్లలు ఇడిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ చూస్తే అమ్మవాడు చూస్తే అట్ట అయిపోతుంది. భార్య భర్తలు ఇద్దరు పోటాడుకుని నీవు డబ్బులు వచ్చినాయి కదా నాకు ఇమ్మని ఇతను అంటే వాళ్ళిద్దరు విడిపోయిన కొన్ని అసలు ఈ మధ్య కాలంలోనే కనీసం 10-15 మంది విడాకులు కూడా తీసుకున్నారు ఇక్కడ. అదేవిధంగా తీసుకుంటే ఇదే మద్యపాన నిషేధం చేస్తే తప్ప ఓట్లాడడానికి అన్నారు. దాని మీద మీరు మద్యపాన నిషేధం అని అసలు ఆయన మా లేడీస్లోకి ఎంకరేజ్మెంట్ తెచ్చి ఇది చేస్తే మా కుటుంబాలు బాగుపడతాయని ఆడవాళ్ళు అందరూ బాగా సంతోషపడ్డారు. కాకుండా దాన్ని విపరీతం చేసిన ఏ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి 40 రూపాయల క్వార్టర్ 130 రూపాయలు చేసి వాళ్ళు అమ్ముతా ఈ మధ్యతర 500 కూలీలో 2 క్వార్టర్లు తాగితే మందు కూడా తగ్గించేసి దానికి పవర్ తగ్గించేశారు. తగ్గితే మాత్రం ఇంతవరకే 40 రూపాయల క్వార్టర్ తాగితే సరిపోయేది. వాళ్ళ 130 క్వార్టర్లు 3 తాగినా కూడా చాలతలేదు. అందువల్ల 450 రూపాయలు 500 కూలీలు మిగిలేదు 50 రూపాయలే. ఈ 3 క్వార్టర్లు తాగినా కాడ తెల్లరకట్టలేసి మళ్ళీ తెల్లరకట్ట మందు అయితే వెళ్తున్నాడు.
అదే అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి నిత్యావసర వస్తు ధరలు బాగా పెరిగిపోయినాయి. సంబంధించినంత వరకు పేదవాడు మధ్యతరగతి వారు రైతులు ఎలా బతకాలని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద ఎప్పుడైతే కూల్ రేట్లు పెరిగిపోయినాయో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం కన్ఫర్మ్ అయిపోయింది. ఎప్పుడైతే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయో కూల్ రేటు పెరిగిపోయింది. కూల్ రేటు పెరిగిపోవటం వలన సామాన్య రైతు వీళ్ళతో పని చేయించుకునే పరిస్థితుల్లో మనం లేము. వాళ్ళ కూలీలతో పని చేయించుకునే యంత్రాలు వచ్చినాయి, యంత్రాలు కూడా వల్ల కావట్లా. ఎప్పుడైతే కూలీ శాంతం చేర్చుకోలేకపోతున్నామో యంత్రం కూడా ఉపయోగపడే పరిస్థితి కూడా మాకు కనపడతలే. వాళ్ళ అతి తక్కువలో అదే అవుతాం కూడా దాంతో కూడా పని అవ్వట్లా. ఈ రేట్లు మళ్ళీ నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోవడం వలన ఈ కూలీలు ఏం చేస్తున్నారు, వాళ్ళు 500 ఇస్తే 600 ఇస్తే 1000 రూపాయలు ఇస్తాం అనే పరిస్థితికి వచ్చేసారు. 200-300 రూపాయలు కూలీల్లో 1000 రూపాయలు వెళ్ళిపోయింది. అలాంటప్పుడు కౌలు రైతు ఏ విధంగా చేసి కౌలు కడతాడు, ఎట్టా రూపాయి నిల్వ చేసుకుంటాడు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు భరోసా వేస్తామంటున్నారు. సంబంధించినంత వరకు ఈ రైతు భరోసా అందరు రైతుల అకౌంట్లో పడుతుందా? పడినటువంటి ఈ రైతు భరోసా అమౌంట్ రైతుకి ఎంతవరకు సరిపోతుంది? ఈ రైతు భరోసా ఎకరానికి వచ్చి 40-50 వేల రూపాయలు ఖర్చు అవుతుందండి. అది అంతా ఈ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అది కూడా 30% రైతులకి వెళ్తుంది. ఇంకా 70% అందరం రైతులు ఉన్నారు. అవి కూడా కౌలు రైతుకు ఉపయోగం లేదు, భూమి రైతులకి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అన్నీ వాళ్ళే తీసుకుంటున్నారు. మేము మాత్రం కౌలు పట్టడం తప్పట్లేదు, అప్పులు చేయడం తప్పట్లేదు. ఈ అప్పుల బాధలో కూరుకుపోయాం. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళకి సకాలంలో నోటిఫికేషన్ కూడా విడుదల చేయని పరిస్థితి. మన ఏదో నామమాత్రంగా డిఎస్ఏ పోస్టులు విడుదల చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించినంత వరకు విద్యాశాఖ మంత్రి గారు అంటే ఏంటంటే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు వెళ్ళిన పరిస్థితి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి గారు అంటే సంబంధించినంత వరకు గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్ గారు ఐటీ పరిశ్రమ గురించి పట్టించిన పరిస్థితి. దాని మీద మీరు వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోయిన పరిస్థితులు ఎక్కడ లేకపోయినాయి అంటే ఒక సంస్థను సృష్టించాలి. ఆ సంస్థను సృష్టించే వ్యవహారం వీళ్ళు ఈ గవర్నమెంట్లో లేదు. వీళ్ళు తల 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తే పని అవ్వదు. ఆ 100 కోట్లు ఖర్చు అయిపోతున్నాయి, 300 కోట్లు ఖర్చు అయిపోయినాయి అనేదానికన్నా ఈ 100 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టి జిల్లాకు 1-2 ఒక ఏర్పాటు సంస్థ అంటే ఏంటి, ఒక ఫ్యాక్టరీయో ఏదో ఒకటి కడితే లేబర్ కానీ ఉద్యోగస్తుల పిల్లలు కానీ బతకటానికి ఇటు చదువుకున్న వాళ్ళు వెళ్తానికి అవకాశం ఉంటాయి. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. అందుకని మన 13 జిల్లాల్లో కనీసం 5-6 ఫ్యాక్టరీలు కడతానికి సిద్ధంగా వచ్చిన వాళ్ళు అందరినీ కూడా వీళ్ళు తిప్పి పంపించేసిన పరిస్థితి వీళ్ళది. ఈ గవర్నమెంట్లో ఎవరు కూడా వీళ్ళ సన్నిహితంగా వచ్చి మేము ఇది కడతామని వచ్చిన వాళ్ళు లేరు. వస్తే డబ్బులు ఇచ్చే దాఖలాలు వీళ్ళ దగ్గర. అందువల్ల నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టయితే ఈ గత 5 ఏళ్లలో కనీసం 5-6 ఫ్యాక్టరీలు మనకు ఆల్రెడీ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీలు కట్టమని 3 వచ్చినాయి. ఆ 3 ఫ్యాక్టరీలు ఒక్కో ఫ్యాక్టరీకి 50,000 మంది బతికే అవకాశం కూడా ఉందని కూడా చెప్పారు. కనీసం 1,50,000 మంది ఉపాధి కలిగేది. ఈ డబ్బులు అనవసరంగా జనానికి పంచి ఒక ఫ్యాక్టరీ తేకుండా నిరుద్యోగ యువతను ఇంకా నిరుద్యోగులుగా ఇంకా ఎక్కువ మందిని పెంచేసిన గవర్నమెంట్ ఇదే.